బిగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ కూర్పుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలోని మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది ప్రభుత్వం. సంక్రాంతి తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ను ఖాళీ చేయించే అవకాశం ఉంది. కొత్త మంత్రుల కోసం మినిస్టర్ క్వార్టర్స్ను మరమ్మతు చేయించనుంది ప్రభుత్వం. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఏంటి సమాచారం? కేబినెట్ కూర్పుకు సంబంధించి సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే మాజీ మంత్రులకు సంబంధించి సౌకర్యాలు తగ్గించే పని కూడా జరుగుతున్నట్టు ఒక సమాచారం వస్తోంది. ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? వలి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కేసీఆర్ పెట్టుకున్నారు. అయితే ఆ ముహూర్తం ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా ఇప్పటి వరకు బయటకు బహిర్గతం కాలేదు. వాస్తవానికి ఈ నెల 18న కేబినెట్ కూర్పు ఉంటుందని భావించారు. దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా చేశారు. అయితే ఆ ముహూర్తానికి కేబినెట్ ఉంటుందా లేదా అన్న దానిపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు ఫిబ్రవరి మొదటి వారంలో కూడా కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జనవరి 18 లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా కేబినెట్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రులకు సంబంధించిన భద్రత కూడా తగ్గించారు. వారికి ఇచ్చిన ప్రభుత్వ పరంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో వాహనం కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 3-4 రోజులుగా కూడా మాజీ మంత్రులంతా కూడా సొంత వాహనాల్లో గ్రామాల్లో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందుతున్న అంటే మంత్రుల హోదాలో ఇప్పటి వరకు వాళ్ళకు అందిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు ప్రభుత్వ పరంగా ఇచ్చిన వాహనాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. గన్మెన్లను మంత్రులకు ఉండాల్సిన గన్మెన్లను తగ్గించారు. దీంతో వాళ్ళు సాధారణ ఎమ్మెల్యేలుగా మాత్రమే ప్రస్తుతం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దీంతో కేబినెట్ కూర్పు అనేది ఏ క్షణాన్నైనా చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు అటు మంత్రుల క్వార్టర్స్ లో ఇప్పటి వరకు మాజీ మంత్రులంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. ఒకరిద్దరు మంత్రులు మినహా ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు మాత్రం మొదటి నుంచి కూడా క్వార్టర్స్ తీసుకోలేదు. వాళ్ళు క్వార్టర్స్ లో ఎప్పుడూ లేరు. వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ లో ఉంటున్న నేపథ్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ని కూడా ఖాళీ చేయించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అందరు మంత్రులను, మాజీ మంత్రులందరినీ కూడా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం కొత్తగా మంత్రివర్గం ఏర్పాటైతే వాళ్ళ కోసం క్వార్టర్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. క్వార్టర్లో అక్కడక్కడ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాజీ మంత్రులందరినీ ఖాళీ చేయించి క్వార్టర్లకు మరమ్మతులు చేసి కొత్త మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్వార్టర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంచుకునే దిశగా సీఎం కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. కొంతమంది మంత్రులు వాస్తవానికి గత 5 ఏళ్లుగా కూడా మంత్రులుగా ఉన్నవారు ఒకరిద్దరికి సొంత వాహనం కూడా లేదు. దాంతో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇతరుల వాహనాలు అంటే కుమారుని వాహనమో భార్య వాహనమో వాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మంత్రులుగా ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా కొంతమంది, గత 3-4 ఏళ్లుగా కొంతమంది తమ సౌకర్యాలు ఏదైతే ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకుంటున్నారో వాటికి ఒక్కొక్కటిగా కోత విధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇప్పటికే వాళ్ళ ఓఎస్డీలు, పిఎస్లు వాళ్ళంతా కూడా ఎప్పుడో తప్పించారు. ఆ తర్వాత గత నెల 12వ తేదీనే తప్పించారు. ఆ తర్వాత వాహన సౌకర్యం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తగ్గించారు. నెక్స్ట్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కూడా ఖాళీ చేయించే అవకాశం కనిపిస్తుంది. దీంతో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కసరత్తు ఇప్పటికే పూర్తి చేశారు. అది ఎప్పుడు ఏర్పాటు అవుతుందన్నది మాత్రమే కొంత ఆసక్తి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.